హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్షూష్ వరల్డ్. బిగ్ బాస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్లో టీమ్ డిసైడ్ చేస్తారండి పేమెంట్ ఎలా ఇవ్వాలి అనేది. రెండు రకాలుగా ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీని బట్టి. బిగ్ బాస్ కావాలి వీళ్ళు వస్తే కంటెంట్ ఎక్కువ దొరుకుతుంది అనుకునే వాళ్ళకి ఒక్క పేమెంట్ ఉంటుంది. బిగ్ బాస్ కోసం కొంతమంది ఆవేశపడి తొందరగా మేము బిగ్ బాస్ పోవాలి అనుకుంటుంటారు, వాళ్ళకి ఒక రకమైన పేమెంట్ ఉంటుంది. బిగ్ బాస్ పేమెంట్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ వీక్ 7 డేస్కి వీక్కి ఒక పేమెంట్ అని ఉంటుంది. 7 డేస్కి పేమెంట్. ఫస్ట్ పేమెంట్ అయితే మనం బిగ్ బాస్కి వెళ్తాం అనగా 2 డేస్ ముందు మనకి ఇస్తారు. అంటే అందరికీ ఇచ్చేస్తారు 2 డేస్ ముందు మనం హౌస్లోకి ఎంటర్ అవుతాం అనగా. ఎందుకంటే మనకి ఏమైనా కావాలనుకున్నవి కొనుక్కోవడానికి, బట్టలు అలాంటివి కొనుక్కోవడానికి ఫస్ట్ పేమెంట్ అయితే ఇచ్చేస్తారు. ఎలాగో ఫస్ట్ వీక్ అందరూ ఉంటారు కాబట్టి ఫస్ట్ పేమెంట్ ఇచ్చేస్తారు. మిగిలిన పేమెంట్ అయితే వాళ్ళు ఎన్ని వీక్స్ ఉంటారో అన్ని వీక్స్ డివైడ్ చేసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 80% అందులో ఇస్తారు. మిగిలిన 20% 9 months తర్వాత అయితే సెటిల్ చేస్తారు. మొత్తం పేమెంట్ వచ్చేసరికి 1 year పడుతుంది. ఇలాగా బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఇస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా బిగ్ బాస్ 8లో వచ్చిన 14 కంటెస్టెంట్స్కి వాళ్ళ వీక్లీ పేమెంట్ ఎంత, వాళ్ళ ఇన్స్టా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, రీచ్ ఎంత ఉంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. మన ఫస్ట్ కంటెస్టెంట్ చూస్తే నాగమణి కంటకి వీక్లీ బిగ్ బాస్ వాళ్ళు 1,20,000 పే చేస్తున్నారు. నాగమణి కంట ఇన్స్టా ఫాలోయింగ్ చూస్తే 1,12,000 ఉన్నారు. నాగమణి కంట ఆల్రెడీ చెప్పాడు బిగ్ బాస్ షోలో, ఇది నాకు ఫైనల్ ఛాన్స్ అన్నట్టుగా. సో అందుకనే పెద్దగా ఇవ్వలేదు నాగమణి కంటకి, 1,20,000 ఇచ్చారు. తర్వాత కంటెస్టెంట్ చూస్తే సోనియాకి 1,50,000 ఇచ్చారు. ఈమె ఇన్స్టా ఫాలోయింగ్ చూస్తే ఈమె యూట్యూబ్లో ఈమె బిగ్ బాస్ షోలోకి వెళ్ళేటప్పటికి 1,54,000 మంది ఉన్నారు ఇన్స్టా ఫాలోవర్స్. తర్వాత చూస్తే బేబక్క మంచి సింగరు, అలాగే ఆమె యూట్యూబ్లో మంచి సింగింగ్ వీడియోస్ కానీ చేస్తుంటారు. యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆమెకి ఇన్స్టాలో ఫాలోయింగ్ చూస్తే 1,64,000 మంది ఉన్నారు. బేబక్క 1 వీక్ పేమెంట్ వచ్చేసరికి 1,50,000. తర్వాత కంటెస్టెంట్ చూస్తే ఆర్జే శేఖర్ భాష. ఈ మధ్యనే బాగా ఫేమస్ అయ్యాడు ఆర్జే శేఖర్ భాషని బిగ్ బాస్ వాళ్ళే కొద్దిగా ఎక్కువ కోరుకున్నట్టున్నారు. బిగ్ బాస్కి వస్తే మంచి కంటెంట్ ఉంటుంది అన్నట్టుగా. ఆర్జే శేఖర్ భాషకి యూట్యూబ్లో మంచి ఫేమ్ ఉంది. సో ఆర్జే శేఖర్ భాషకి బిగ్ బాస్ వాళ్ళు వీక్కి 2,50,000 పే చేస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి కిరాక్ సీత ఈమె సినిమాలో కూడా చేసింది. ఈమెకి ఇన్స్టా ఫాలోయింగ్ ఈమె బిగ్ బాస్లోకి వచ్చేసరికి 90,000 ఉన్నారు. ఈమెకి 1 వీక్కి బిగ్ బాస్ వాళ్ళు పేమెంట్ ఇచ్చే 2 lakhs ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి నిఖిల్కి ఇన్స్టా ఫాలోవర్స్ వచ్చి 1,24,000 ఉన్నారు. ఈయన మూవీస్లో కూడా చేశారు అండ్ సీరియల్లో కూడా చేశారు. సో ఈయనకి బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ పర్ వీక్కి 2,25,000. నెక్స్ట్ కంటెస్టెంట్ విష్ణుప్రియకి ఈ 14 కంటెస్టెంట్స్లో ఎక్కువ ఈ బిగ్ బాస్ ఇట్లా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది విష్ణుప్రియ ఉంటే ఎక్కువ అన్ని షోలు చేసింది. కొద్దిగా యూట్యూబ్లోన ఇన్స్టాలోన కొంచెం ట్రెండింగ్లో ఉంది, కొంచెం ఫేమ్ ఉంటుంది బిగ్ బాస్కి అని చెప్పి విష్ణుప్రియకి ఎక్కువ రెమ్యునరేషన్ ఉంది అని అనుకుంటున్నాను నేను. విష్ణుప్రియ ఇన్స్టా ఫాలోవర్స్ చూస్తే 1.2 million ఉన్నారు. విష్ణుప్రియని ఈ బిగ్ బాస్ 8లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాయి. విష్ణుప్రియకి 1 వీక్ బిగ్ బాస్ వాళ్ళు 4 lakhs అయితే పే చేస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి ఆదిత్య ఓం. ఈయన సినిమాలో కూడా యాక్ట్ చేశారు హీరోగా అండ్ సమ్ సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. ఈయనకైతే ఇన్స్టాలో 1.7 million ఉన్నారు ఫాలోవర్స్. ఈయనకి 3 lakhs పర్ వీక్ బిగ్ బాస్ వాళ్ళు పే చేస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ యష్మి. ఈమె సీరియల్లో యాక్ట్ చేశారు. ఈమెకి ఇన్స్టాలో ఫాలోయింగ్ 1,25,000 ఉన్నారు. ఈమెకి బిగ్ బాస్ వాళ్ళు పే చేసే పర్ వీక్కి 2.5 lakhs పే చేస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రేరణకి ఇన్స్టాలో 1,28,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకి 2 lakhs పర్ వీక్ బిగ్ బాస్ వాళ్ళు పే చేస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ నవీన్కి ఇన్స్టాలో అయితే సినిమాలో యాక్ట్ చేశాడు కానీ ఇన్స్టాలో పెద్దగా ఫాలోయింగ్ ఏం లేదు, 21,000 మాత్రమే ఉంది. ఈయనకైతే 2 lakhs పర్ వీక్ బిగ్ బాస్ వాళ్ళు పే చేస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ పృథ్వీరాజ్ని లాస్ట్లో చేంజ్ చేశారు, ఎవరికో రీప్లేస్ చేసినట్టున్నారు. సో పృథ్వీరాజ్కి 1.5 lakhs పర్ వీక్ బిగ్ బాస్ వాళ్ళు పే చేస్తున్నారు. పృథ్వీరాజ్కి ఇన్స్టాలో చూస్తే 1,08,000 మెంబర్స్ ఉన్నారు బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పటికి.
అండ్ లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి నైనిక ఆల్రెడీ డీలో పర్ఫామ్ చేసింది, మంచి ఫేమ్ ఉంది ఈటీవీలో కానీ బయట డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్లో కానీ. ఈమె బిగ్ బాస్లోకి వచ్చేటప్పటికి 9,13,000 మంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. ఈమెకి 2.2 lakhs ఇస్తున్నారు పర్ వీక్కి బిగ్ బాస్ వాళ్ళు. ఇలాగా రెమ్యునరేషన్ని బిగ్ బాస్ వాళ్ళు డివైడ్ చేస్తారు. ఈ రెమ్యునరేషన్ని పర్ వీక్గా డివైడ్ చేసి వాళ్ళు బయటకు వచ్చిన వీక్స్ని బట్టి క్యాల్కులేట్ చేసి 80% బయటకు వచ్చిన తర్వాత ఇస్తారు. మిగిలిన 20% ఆఫ్టర్ 9 months తర్వాత ఇచ్చి టోటల్ 12 monthsలో 1 yearలో సెటిల్ అయ్యేట్టుగా టోటల్ రెమ్యునరేషన్ని అరేంజ్ చేస్తారు. ఈ విధంగా అయితే బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఉంటుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.